దేవుడి పైన నమ్మకం లేదంటూనే హనుమంతుడి గురించి కొన్ని వ్యాఖ్యలు వదిలిపెట్టారు ఆయన. ఒకవేళ రాజమౌళి వాడు ఒంట్లో కొవ్వెక్కింది వాడికి, ఒకవేళ దమ్ముంటే వాడికి వేరే మతం గురించి మాట్లాడరా స్టేజ్ మీద, మాట్లాడరా రాజమౌళి. హనుమంతుడు రా హిందువులను రక్షించే దేవుడు. ఏ ఊరికి వెళ్ళిన మొదలుండే హనుమంతుడు. అర్ధరాత్రి భయం పడితే జయ హనుమ అనుకుంటే 1000 ఏనుగుల బలం వచ్చే దేవుడి గురించి ఇంత చులకన మాట్లాడిన కొడక నువ్వు. ఆయన ఒక పెద్ద డైరెక్టరు. ఏంటంటే డైరెక్టర్లు 100 మంది డైరెక్టర్ ఉన్నారు. డైరెక్టర్ అంటే నువ్వు క్రియేటర్, దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. ధర్మాన్ని ఎందుకు అవమానిస్తామండి? భలే మాట్లాడుతావు. అరే దమ్ముంటే చెప్తున్నావు కదా, ఇస్లాం గురించి మాట్లాడమని ఒక్కటి మాట్లాడి ఆ స్టేజ్ మీద 1000 ముక్కలు అవుతున్నాడు. నీలాంటోడు హిందూ దేవుళ్ళ గురించి చెప్తే వ్యతిరేకంగా మాట్లాడితే, చులకనగా మాట్లాడితే నిన్ను తెలంగాణకెళ్ళి బహిష్కరించే రోజు త్వరలో. కొంతమంది ప్రశ్నిస్తుంది ఏంది అని అంటే, అసలు ఇక్కడ దాకా వచ్చే వరకు ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ ల్యాబ్సే కదా ఇది. 3000 కేజీల బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ రెడీ అవుతుంటే అప్పటిదాకా కూడా తెలియకుండా ఎట్లుంటుంది? ఫస్ట్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఇది సింగపూర్, దుబాయ్ కాదు. 40 లక్షల 50 లక్షల పిట్ట దేశాలు కాదు. ఎన్ఐఏ 5గురిని ఎవరినైతే పట్టుకున్నారో బాంబ్ బ్లాస్ట్ తర్వాత వాళ్ళని వదిలేసింది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. 5గురితో పాటు ఇంకా 500 మంది మీద నిఘా పెట్టినాము. గడ్డాలు పెంచి డాక్టర్లు అంటున్నారో, యాక్టర్లు అంటున్నారో, ఇంజనీర్లు అంటున్నారో, అందరి మీద పెట్టినాం నిఘా. డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు అందరు మన దేశంలో వండుకుంటూ, మన తిండి తినుకుంటూ, మన యూనివర్సిటీలో చదువుకుంటూ 100 బుక్కులు చదివినట్టు బుద్ధి మారకపోయి ఆ ఒక్క బుక్ చెప్పడం సరిగ్గా చెప్తలేదు. తెలంగాణలో బీజేపీ అంటే ఏమో ఇప్పుడు కూడా ఏం అర్థమైతలే నాకైతే. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరి గురించే చర్చ జరుగుతుంది తప్పితే బీజేపీ అనగానే అసలు ఎవరు సప్పుడు కూడా లేదు. మహా అయితే ఒక బండి తిరుగుతుంది అంతే. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఇంకో పార్టీ ఉన్నదో, ఈ రెండు ఒకవైపు ఎంఐఎం పార్టీ సపోర్ట్. ముస్లిమ్స్ అందరిని ఒకటి చేశారు హిందువులకు వ్యతిరేకంగా. మేము హిందువులని కొద్దిగా ఎక్కువ ఒకటి చేయలేకపోయినాం, అది మా లోపమే.